జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెద్దల సోము వీర్రాజు గారికి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి సోము వీర్రాజు గారి నాయకత్వం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సోము వీర్రాజు గారికి క్షమాపణ చెప్పాలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు వెంటనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు వెంటనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు వెంటనే రౌడీయిజం వైఎస్ఆర్సీపీ రౌడీయిజం వైఎస్ఆర్సీపీ చులం వైఎస్ఆర్సీపీ చులం వైఎస్ఆర్సీపీ 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 ఎమ్మెల్సీలు వెంటనే వైఎస్ఆర్సీపీ రౌడీయిజం వైఎస్ఆర్సీపీ రౌడీయిజం క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్సీలు వెంటనే క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్సీలు వెంటనే క్షమాపణ చెప్పాలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు వెంటనే క్షమాపణ చెప్పాలి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ వీడియో సోమవీర్రాజు గారిని వైద్య పట్టించి పుట్టారంట సోమవీర్రాజు గారా సోమవీర్రాజునా సంఘటన నిమిత్తం సోము వీర్రాజు గారు ప్రజల పక్షాన మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ గారికి క్లియర్గా ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరుగుతుంది, గత ప్రభుత్వంలో అరాచకాలు ఏం జరిగాయి అనే విధం మీద చర్చ జరుగుతున్నప్పుడు దాష్టికంగా అవమానకరంగా కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఏకవచనతో దుర్భాషలు ఆడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి అవమానించే విధంగా వాళ్ళు కూడా రాజ్యాంగేతర పదవుల్లో ఉన్నారనే ఇంగిత జ్ఞానం లేకుండా రాజ్యాంగాన్ని అవమానించడంతో పాటు వయసులో పెద్దవాడు, రాజకీయాల్లో 45-48 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, నిస్వార్థ రాజకీయ నాయకుడు, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నటువంటి సోము వీర్రాజు గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి దండ వేసి ఇక్కడి నుంచి దండి మార్చ్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు సభ్యులు చేస్తున్నటువంటి అరాచకాలకు నిరసనగా ఈరోజు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గమనించి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకి ఆ పార్టీ యొక్క అధిష్టానానికి బుద్ధి వచ్చే విధంగా మరొక్కసారి 11 సీట్లకు ఎటువంటి సమాధానం ప్రజలు ఇచ్చారో త్వరలో కూడా అటువంటి సమాధానమే మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటూ ఓబీసీ మోర్చా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజ్యాంగం అంటే ఒక విలువలతో కూడుకున్న రాజ్యాంగాన్ని మన భారతదేశం ఈరోజు ఫాలో అవుతున్నాం. మనం అటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని పక్కన పెట్టి ఏకవచనంతో దుర్భాషలాడి ఈ సమాజాన్ని అవమానించినటువంటి వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు. తక్షణమే ఆ వ్యక్తులు ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో ఇజ్రాయెల్ గారు కానివ్వండి,
రమేష్ యాదవ్ గారు కానివ్వండి, ఆ విక్రాంత్ గారు కానివ్వండి, ఇమీడియట్గా తక్షణమే బేషరతుగా సోమవీర్రాజు గారికి క్షమాపణ చెప్పాలి. సోమవీర్రాజు గారు క్షమాపణ చెప్పడంతో పాటు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మా డిమాండ్ చేస్తున్నాం. కావున ప్రతి ఒక్కరు గమనించి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు కౌన్సిల్లో, రాష్ట్ర కౌన్సిల్లో సమావేశంలో రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్సీగా ఎన్నికై నియమించబడి రాజ్యాంగానికి బద్ధుడై హౌస్ చైర్మన్ గారు అయినటువంటి స్పీకర్ గారు అనుమతితో రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు విషయమై గళమెత్తి సోమవీర్రాజు గారు చెబుతుండగా ఇటీవల కౌన్సిల్లో జరుగుతున్నటువంటి చర్చల్లో గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, అవినీతితో పాటు సాక్షాత్తు భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ కల్తీ విషయంలో కానీ అనంతరం వారి యొక్క సేవలని దుర్వినియోగం చేయడంలో కానీ, సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్వామి యొక్క తీర్థాన్ని పారబోయటంలో కానీ, హైందవ సమాజాన్ని యొక్క మనసుల్ని ఏ విధంగా అయితే బాధ పెట్టారో, కొన్ని కోట్ల మంది హిందువుల చేత తనకి ఇష్టం లేని దేవుడి యొక్క ప్రసాదాన్ని కల్తీ చేసి 80% ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోని నివసిస్తున్న హిందువులు పవిత్రంగా భావించే యొక్క లడ్డూని కల్తీ చేసి కోట్లాది మంది హిందువులతో పాటు అనేక ఇతర దేశాలైనటువంటి భక్తులందరితో కూడా పాపం కూడగట్టుకుని తినిపించినటువంటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ తీరుని ఎండగట్టడంతో పాటు అప్పుడు జరుగుతున్న అరాచకాలు, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చెబుతుంటే తట్టుకోలేక, ఉక్రోషంతో ఏమీ చేయలేక, సమాధానాలు చెప్పలేక ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారి మీద దాడి చేయడానికి ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో పురుగులు పొచ్చి చేయడం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ. రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు రాజ్యాంగబద్ధంగా చేసినటువంటి విమర్శని సద్విమర్శగా తీసుకోవాల్సింది పోయి దాడికి తీయడాన్ని ఖండిస్తున్నాం. దానిపై నిన్న భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ నిరసన తెలియజేసింది. ఈవేళ మనం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అధ్యక్షులు కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా రాజ్యాంగాన్ని చేసిన అవమానంగా అంబేద్కర్ ఎదురుకుండా నిరసన తెలియజేయడం జరుగుతుంది. వెంటనే తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు 151 నుంచి 11కి దించేశారు ప్రజలు. ఈవేళ ఈ విధమైనటువంటి ఆకృత్యాలు చేస్తే జీరోకి వెళ్ళిపోతారని గమనించండి. ఇప్పటికైనా కోలుకొని ఆ ముగ్గురు ఎమ్మెల్సీల చేత సోమవీర్రాజు గారికి క్షమాపణ చెప్పించి మీరు కొంచెం మీ పరువు పరపతి నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాం.